హలో! నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టో ఆక్సిజన్. రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటే లొకేషన్, లొకేషన్, లొకేషన్. ప్రాపర్టీ, ప్రాపర్టీ, ప్రాపర్టీ. మాకు రియల్ ఎస్టేట్ మొత్తం 30 ఇయర్స్ నేర్చుకుందంటే ప్రాపర్టీ, లొకేషన్, ప్రాపర్టీ, లొకేషన్, ప్రాపర్టీ. దాని చుట్టే రివాల్వ్ అవుతుంది రియల్ ఎస్టేట్ మొత్తం. ఒక సరైన లొకేషన్స్, సరైన ఏరియాలో పెట్టుకుంటే, సరైన ప్రాపర్టీలో పెట్టుకుంటే, సరైన సెగ్మెంట్‌లో పెట్టుకుంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్‌గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇట్ ఈస్ నాట్ 100 మీటర్ డాష్. ఇట్స్ ఎ మ్యారథాన్ అని చాలా వీడియోస్‌లో చెప్పాను. చాలామంది ఇన్వెస్టర్స్‌కి, బయర్స్‌కి, సెల్లర్స్‌కి, ఏజెంట్స్‌కి రియల్ ఎస్టేట్‌లో ఎదగాలి అంటే భూమాతంత పేషెన్సు, ఆకాశమంత ఆశ ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 లేవో మీరు తప్పు చేసే అవకాశం ఉంది, ఇబ్బంది పడే అవకాశం ఉంది, రెట్టింపు అవ్వకపోవడం అవ్వచ్చు. ప్రాఫిట్స్ డబుల్, ట్రిపుల్. ఇవి ఉన్నవాడికి డెఫినిట్‌గా పేషెన్స్ ఎవరికి ఉంది ఓకేటీ ఫార్ములా చెప్తాను నేను. ఓపిక, కోరిక, తీరిక. ఏ సెగ్మెంట్ ఐదర్ ఇన్వెస్టర్ అవని, బయ్యర్ అవని, ఏజెంట్ అవని, బిల్డర్ అవని, సెల్లర్ అవని. ఈ 3 ఉండాలండి. ఉంటే డెఫినిట్‌గా మీ పెట్టుబడి అనేది 10 రెట్లు అవుతది. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్‌లో మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఉంది. ఓట్లయినప్పుడు మన లేటెస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అయితే సిటీలో ఎవరికొచ్చాయి ఓట్లు మొత్తం టీఆర్ఎస్‌కొచ్చాయి. సిటీ బయట మొత్తం కాంగ్రెస్‌కొచ్చాయి. ఎందుకంటే టీఆర్ఎస్ అనేవారు సిటీలో ఒక పర్టికులర్ జోన్‌లో బాగా డెవలప్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నియోపోలిస్, కోకాపేట్, నానక్రామ్‌గూడ, నార్సింగి, నల్లగండ్ల ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేశారు. మంచిగా ఇప్పుడు స్క్వేర్ ఫీట్ 10,000 నుండి 15,000 కూడా చెప్తున్నారు హై రైజ్ బిల్డింగ్స్‌లో. సో, ఆ విధంగా చూసుకుంటే ఎయిర్‌పోర్ట్ ఓ మధ్యలో డిస్కషన్ అంటే ఎయిర్‌పోర్ట్. ఎయిర్‌పోర్ట్ రాకముందు ఎలా ఉండేది రియల్ ఎస్టేట్, ఎయిర్‌పోర్ట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది. ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనేది ఒక పెద్ద గిఫ్ట్ లాంటిది హైదరాబాద్. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్ పెట్టిన తర్వాత రూపురేఖలు సిటీ రూపురేఖలే మారిపోయాయి. అయితే నాకు తెలిసి నేను కూడా చాలా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చూశాను. హైదరాబాద్ ఈజ్ రియల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఇన్ ది వరల్డ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఉన్న ల్యాండ్‌స్కేపింగ్ గానీ, ఆ ఉన్న ఫీచర్స్ గానీ, ఆ సైజ్ ఆఫ్ ది రన్‌వే గానీ, నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఇన్‌కమింగ్ అండ్ ఔట్‌గోయింగ్ గానీ, అండ్ పబ్లిక్ ఎక్కడెక్కడో ఆల్ పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్, ఆల్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ మన హైదరాబాద్ సెంటర్‌గా పెట్టుకొని వెళ్తున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మాత్రం నేను అంతకుముందు చెప్పాను. ఆల్ ఎన్ఆర్ఐస్ ఔట్‌సైడ్ ఇండియా అపార్ట్ ఫ్రమ్ ఇండియా పీపుల్ దే ఆర్ లుకింగ్ హైదరాబాద్ ఎట్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ఎందుకంటే మిగతావన్నిటికంటే మనకు చాలా అడ్వాంటేజ్ మనం అంతకుముందు చాలా వీడియోస్‌లో మాట్లాడాం. అడ్వాంటేజ్ అంటే హైదరాబాద్ ఈస్ బీన్ అవార్డెడ్ as బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్ కంటిన్యూస్‌గా 4, 5 టైమ్స్. అది వరల్డ్‌లో ఎన్ని సిటీలు ఉన్నాయి? వందలు, వేల సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ ఈస్ బీయింగ్ ఆల్వేస్ ఇన్ టాప్ 5, టాప్ 10 లిస్ట్‌లో ఉంటుంది. అండ్ బెస్ట్ లివబుల్ సిటీ ఎందుకంటే ఏ కల్చర్ వాడైనా మన దగ్గర ఉండొచ్చు. ఏ రీజియన్ వాడైనా మన దగ్గర ఉండొచ్చు. ఏ లాంగ్వేజ్ వాడైనా ఉండొచ్చు. సో, అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేర్ టు అదర్ సిటీస్ బెంగుళూరు, ఢిల్లీ చూసుకుంటే మనది చాలా చీప్. అంటే ఆల్‌తో పోలిస్తే మాత్రం. ఓవరాల్‌గా ఇక్కడ 20,000 తెచ్చుకున్నోడు బతుకుతాడు, 2,00,000 తెచ్చేవాడు బతుకుతాడు, 2,00,00,000 ఇచ్చేవాడు కూడా బతుకుతాడు. అన్ని రకాల జాతులకి ఉన్నాను. అంటే ముఖ్యంగా టెంపరేచర్, వాతావరణం, తర్వాత డెక్కన్ ప్లాటో అనేది హైట్‌లో ఉంటది. అందుకని మనం అన్ని హిల్స్ అంటాం. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కవర్ హిల్స్, నందిగిరి హిల్స్ ఇట్లా హిల్స్ అంటాం. అంటే మనకి డెఫినిట్‌గా సునామీలు, తుఫాన్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అండ్ ఇంత రాలేదు, రాకూడదు హైదరాబాద్‌కి. సో, ఫుడ్ కల్చర్, ఫుడ్ అన్ని రకాల ఫుడ్ దొరుకుతది. అందుకని హైదరాబాద్‌కు దీని అన్నిటికంటే లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, ఎయిర్‌పోర్ట్ రానప్పుడు ఒక 25 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అసలు శంషాబాద్ అనే ఊరుందని జనాలకు తెలియదు. ఓకే. సో, అర్థం ఏంటంటే ఆ పల్లెటూరు అదొక విలేజ్ పక్కా గ్రామం కింద ఉండేది. కానీ దాని తర్వాత ఏమైందంటే ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అవుతుంది అనగానే హైక్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది పెరగడం. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్ అంటే ఇట్స్ ఎ మల్టీనేషనల్ అన్ని ఊర్లు, అన్ని కంట్రీల వాళ్ళు వచ్చి పోతూ ఉంటారు. సో, దానివల్ల ఏమవుద్దంటే ఎక్కడైతే ఎయిర్‌పోర్ట్ ఉందో ఎయిర్‌పోర్ట్‌కి ఒక 10, 15 కిలోమీటర్ల చుట్టూ మీరు తీసుకుంటే హై రైజ్ బిల్డింగ్స్ అలో చేయడు. దట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే హై రైజ్ ఎందుకు చేయరంటే ఫ్లైట్స్ ల్యాండింగ్ అప్పుడు, టేక్ ఆఫ్ అప్పుడు ఇబ్బంది ఉండకూడదు. మనం చూసుకుంటే ఒక వితిన్ 30 సెకండ్స్‌లో కొలాప్స్ అయిపోయింది. కోర్స్ అది బిల్డింగ్ వల్ల కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఎయిర్‌పోర్ట్స్ ఒక 10, 15 కిలోమీటర్స్ వరకు పెద్దగా హై రైజ్ అలో చేయరు. మేబీ 5 ఫ్లోర్స్, 10 ఫ్లోర్స్ ఉంటుంది. 50, 60, 70 ఫ్లోర్స్ ఎయ్యరు. ఒక్కసారి ఎయిర్‌పోర్ట్ పడిందంటే దాని చుట్టూ కూడా పుట్టగొడుగులాగా వచ్చేస్తాయి. అటు ఇండస్ట్రీస్ వస్తాయి, బిల్డింగ్స్ వస్తాయి, కమర్షియల్ బిల్డింగ్స్ వస్తాయి, రెసిడెన్షియల్ విల్లాస్ వస్తాయి. విల్లాస్ అనేది G+2 కమర్షియల్ బిల్డింగ్ 5 ఫ్లోర్స్, 10 ఫ్లోర్స్ ఉంటది.
సో ఇప్పుడు మీరు చూసుకుంటే మన ఎయిర్పోర్ట్కి ఎంత దూరం అండి? ఎయిర్పోర్ట్ టు ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్ టు సిటీ, ఎయిర్పోర్ట్ టు షాద్నగర్, ఎయిర్పోర్ట్ టు సంగారెడ్డి. అంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత RRR రాబోతుంది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చాక డిస్టెన్స్ అనేది ఇంతకుముందు సిటీ నుండి కొలిచేవారు, ఇప్పుడు సిటీ నుండి కొలవట్లేదు. ఓఆర్ఆర్ నుండి RRR నుండి కొలుస్తున్నారు. అంటే ఓఆర్ఆర్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్ ద సిటీ. మీరు అటు తుక్కుగూడ కానీ, ఇటు పటాన్చెరు కానీ, ఇలా సంగారెడ్డి అయితే ఆల్మోస్ట్ సిటీలాగా అయిపోయింది. అప్పుడు ఓఆర్ఆర్ ఎక్కితే 15-20 మినిట్స్లో మనం వచ్చేస్తున్నాం, లేదా మ్యాక్సిమం ½ అన్ అవర్. అంతకుముందు గంటన్నర పట్టేది. సో మన మెట్రో కానీ అన్ని విధాలుగా ఎక్స్పాండ్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్పెషల్లీ మీరు శ్రీశైలం హైవేలో కందుకూరు ముచ్చర్ల దాంట్లో ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర, తుక్కుగూడ దగ్గర మీకు రేటు 65-70 వేలు కోట్ చేస్తున్నారు కొన్ని మంచి ప్రాజెక్ట్స్. అదేవిధంగా శ్రీశైలం మీకు తుక్కుగూడ తర్వాత ముచ్చర్ల, కందుకూరు, కడతాల్ లోపు ఆల్మోస్ట్ 80,000 కోట్ చేస్తున్నారు. మ్యాక్ ప్రాజెక్ట్స్ ఉంది 75-80,000 కోట్ చేస్తున్నారు. ఇంకా ముందుకెళ్తే 30-40. సో కలవకుర్తిలో మీకు 15,000 కోట్ చేస్తున్నారు. అమంగల్లో 15 నుండి 18,000, 20,000 కోట్ చేస్తున్నారు. సో కడతాల్, అమంగల్, కలవకుర్తి. సో ఇప్పుడు కడతాల్, అమంగల్ మంచి ఏరియా అయిపోయింది. అంటే మనకి శ్రీశైలం 4 సస్టైనబుల్ సిటీ వచ్చిన తర్వాత ఇది దగ్గర అయిపోతుంది మీకు. ఎందుకంటే ముచ్చర్లకు అందుకు ఆల్రెడీ సగం ఓఆర్ఆర్ నుండి ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఇంకో 10-15 అయితే ఇవి వచ్చేస్తాయి. అంటే కలవకుర్తి అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ. బట్ RRR వచ్చిన తర్వాత ది ట్రావెల్ టైం, ది డిస్టెన్స్ గంటకి 120-140 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే హాఫ్ ఆఫ్ ద జర్నీ తగ్గిపోతుంది. సో ఓవరాల్గా ఇటుపక్క చూసుకున్న ఓఆర్ఆర్కి దగ్గర చూసుకున్న ఎయిర్పోర్ట్ చుట్టూ ఆల్ 360 డిగ్రీస్లో ఎక్కడ కొనుక్కొని మీరు చూసుకుంటే రేట్లు బాగా పెరిగినాయి. ఒకప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర అంటే కొనేవారు కాదు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ఫెసిలిటీస్తో అందరూ ప్రిఫర్ ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్ చుట్టూ ఎవరు ఉంటారంటే బడా బిజినెస్ మ్యాన్ ఉంటారు, స్పోర్ట్స్ సెలబ్రిటీస్ ఉంటారు, అట్లానే మీకు హై ప్రొఫైల్ పీపుల్ ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు. ఎవరైతే ఫ్రీక్వెంట్గా కొంతమందికి ఫారెన్లో బిజినెసెస్ ఉంటాయి, దుబాయ్, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా, UK. ఎవరైతే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తారో దే విల్ బి సెటింగ్ వెరీ క్లోజ్ టు ది ఎయిర్పోర్ట్. ఎందుకంటే వారానికి 2 రోజులు ఇక్కడ, 2 రోజులు అక్కడ ఉంటాడు. కొంతమంది నెలకి 15 రోజులు ఇక్కడ ఉంటారు, 15 రోజులు అక్కడ ఉంటారు. ఎవరైతే ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ ఫారెన్లో బిజినెస్ చేస్తుంటారో దే ఆర్ బిలియనర్స్ ఆర్ మిలియనర్స్. హైదరాబాద్లో మిలియనర్స్కి, బిలియనర్స్కి కొరత లేదు. సో ఎయిర్పోర్ట్ చుట్టూ ఎవరు ఉంటారంటే ఇండస్ట్రీ మ్యాన్ ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, బిజినెస్ మ్యాన్ ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు, ఫిలిం స్టార్స్ ఉంటారు. ఎందుకంటే చాలా వరకు కొంతమంది షూటింగ్ల కోసమని, బిజినెస్ కోసమని రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు వైజాగ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, వరంగల్లో మన ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇప్పుడు వరంగల్ ఎట్లా ఉంది, ఎయిర్పోర్ట్ వచ్చిన 5 సంవత్సరాలకి ఎలా ఉంటుందో చూడండి, మొత్తం మారిపోతుంది. హైదరాబాద్ని ఇప్పుడు సెకండ్ క్యాపిటల్గా డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా యూనియన్ టెరిటరీగా. అది కానీ అయితే మాత్రం మన రూపురేఖలే మారిపోతాయి, ఆ రియల్ ఎస్టేట్ భవిష్యత్తే మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుండి వరంగల్కి 2.5-3 అవర్స్ జర్నీ ఉన్నది. ఈ రోడ్ అంతా కవర్ అయిపోతుంది. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు వెరీ క్లీన్గా హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా చేయాలి. సెకండ్ క్యాపిటల్ అంటే మనకున్న బిల్డింగ్లు చాలు. అంటే ఢిల్లీలో మనం చూసాం ఎంత ఉందో అది. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ టు వరంగల్ మొత్తం కవర్ అయిపోతాయి, బిల్డింగ్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా. సో అది అయిందంటే మాత్రం రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు అంటే పీక్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ 10 years నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక 1 year ఇటు అటు అయినా రిమైనింగ్ నెక్స్ట్ 10 yearsలో హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ గ్రో. సిమిలర్గా ఆంధ్రప్రదేశ్ కూడా అట్లనే గ్రో అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకో నెక్స్ట్ 3-4 yearsలో ఈ టర్మ్ చంద్రబాబు గారు ఈ టర్మ్ అయిపోయే లోపు ఒక ఫేస్ వచ్చి, ఒక షేప్, ఒక స్కెచ్ వచ్చేస్తుంది రియల్ ఎస్టేట్కి. సో దీని మీద ఎవరికైనా డౌట్స్ ఉన్నాయన్నా నన్ను సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. థ్యాంక్ యూ. నా నెంబర్ ఏంచి 9949579170.